కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 27 నుండి 35 వరకు చదువుకున్నాం. ఆ భాగంలో దేవుడు పొందుపరిచినటువంటి మాటలు మన్నా గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త పరిచర్య కాలంలో మాట్లాడినటువంటి అనేక అద్భుతమైన సంగతుల్లో ఇదొక సంగతి. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు మనకు కనిపించేది ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 31, 32 చదువుతున్నాను చూడండి. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించానని రాయబడినట్టు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని గురించి వివరిస్తూ ఆ అరణ్య ప్రయాణంలో ఆకలితో ఉన్నటువంటి తన ప్రజలను పోషించడానికి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు అని యేసుప్రభువు వారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 32వ వచనంలో మాట్లాడుతున్నారు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. 2 ఆహారాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటి, ఈ భూమి మీద అరణ్య ప్రయాణంలో ప్రయాణించిన ఇజ్రాయేల్ ప్రజలకి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి మన్నా గురించి మాట్లాడాడు. అలాగే కొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత క్రైస్తవులైనటువంటి ప్రజలు వాళ్ళ అరణ్య ప్రయాణంలో దేవుడు అనుగ్రహించినటువంటి మరొక మన్నా గురించి మాట్లాడుతున్నారు. 2 మన్నాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పాత నిబంధనలో భౌతికంగా భుజించినటువంటి ఆహారంగా చెప్పబడినటువంటి మన్నా ఒకటి, క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ సంబంధమైన ఆహారంగా చెప్పబడినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి మరొక మన్నా గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారము, పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారము అనేటువంటి ఒక అంశం ద్వారా కొన్ని విషయాలు దైవగ్రంథంలో వచ్చి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇక్కడ ఛాయ అనే పదాన్ని పౌలు గారు ఉపయోగిస్తున్నారు. కొలసికి పత్రిక రాస్తూ, కొలసిలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుతూ అన్నపానాల విషయంలో, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలో మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి మాట్లాడుతూ ఇవి రాబో వాటి ఛాయ, ఇవి రాబో వాటి ఛాయ, నిజస్వరూపం క్రీస్తులో ఉందంటున్నాడు. ఛాయ అనే పదాన్ని వాడుతున్నారు. నిజస్వరూపం అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది. పాత నిబంధన ధర్మశాస్త్రము, పాత నిబంధన ధర్మశాస్త్రంగా పిలువబడింది. తర్వాత మోషే గారు ఇచ్చినటువంటి పంచకాండాలు ధర్మశాస్త్రంగా పిలువబడ్డాయి. ఇవన్నీ కూడా పౌలు గారు చెప్పేది ఏంటంటే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడేది ఏంటంటే ఛాయ, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఛాయ అంటే మనం తెలుసు, ఛాయ అంటే నీడ. ఇక్కడ ఛాయ అనే పదానికి గ్రీక్ బైబిల్లో రాయబడింది ఏంటంటే స్కియా అనే పదం వాడాడు. గ్రీక్ బైబిల్లో ఛాయ అని ఉన్న చోట స్కియా అనే పదం వాడారు. స్కియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కంటికి కనిపించు ఒక వస్తువు యొక్క ఛాయను చూపించడానికి స్కియా అనే పదం వాడతారంట. కంటికి కనిపించేటువంటి ఒక వస్తువును, మన కంటికి ఒక వస్తువు మనకు కనిపిస్తుంది. ఆ వస్తువు దాని నుండి వచ్చే నీడ ఉంటుంది చూసారా, ఆ నీడని స్కియా అనే పదం వాడతారు. అంటే ఇక్కడ నీడని చూపిస్తూ ఆ వస్తువు గురించి మాట్లాడటం, నిజం గురించి మాట్లాడుతూ నీడని చూపించటం, నీడని చూపించి నిజమైన వస్తువు గురించి మాట్లాడడం. అలాంటి పదాన్ని ఇక్కడ పౌలు గారు ఉపయోగిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే స్కియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అది అసలు వస్తువును పోలిన వాస్తవికతను పాక్షికంగా బయలుపరచడం.
అంటే ఒక నిజాన్ని వెల్లడి చేయటానికి, ఆ నిజాన్ని వెల్లడి చేయటానికి ముందుగా కొన్ని హింట్స్ ఇవ్వటం అనమాట. ఛాయారూపకంగా చెప్పటం. ఉదాహరణగా బోధిస్తాను చూసారా, అది ఎలా ఉందని మనం పోలికను చూపిస్తాను చూసారా, అలా ఒరిజినల్ ఎలా ఉంటుందో ఒరిజినల్ చూపించడానికి మొబైల్ షాప్కి వెళ్ళామనుకోండి, ఒక మొబైల్ అడుగుతాం, మనం కంపెనీ అడుగుతాం, వాళ్ళకి తెలుసు దాన్ని పాడు చేస్తామని, గీతలు పెడతామని తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ ఎవరు, మనకి డెమో ఇస్తారు. అంటే దానికి ఛాయారూపమైనటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కొనే మొబైల్ లాగే ఉంటుంది. అది మనం ఏదైతే కోరుకున్నామో ఆ మొబైల్ లాగా ఉంటుంది, కానీ అది డెమో, అది ఒరిజినల్ కాదు. ఆ ఒరిజినల్ కాని దాన్ని ఇచ్చి ఒరిజినల్ ఎలా ఉంటుందో, వాస్తవికమైనది ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంలో ఈ డెమోని ఉపయోగిస్తుంటారు వాళ్ళు మొబైల్ షాప్లో. అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ఛాయ అనే దాంట్లో క్రోడీకరిస్తూ వాస్తవికతను తెలియజేయటానికి ఛాయను చూపించాడు దేవుడు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాత నిబంధన అంతా కూడా ఛాయారూపకంగా రాయబడ్డదంట. వాస్తవికతను బహిర్గతం చేయడానికి ముందుగా పాత నిబంధన కాలంలో భక్తులకి ఛాయను చూపించి నిజాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు దేవుడు ప్రవక్తల ద్వారా. అదే అర్థమిస్తుంది ఇక్కడ. అది కేవలం మరొక దాని చిత్తరువు లేదా అనుకరణను సూచించును. అంటే ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ రాబోతున్నాడు అని చెప్పడానికి సూచనగా ముందుగానే దాని రూపురేఖలు, దాని అర్థాన్ని చూపించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఛాయ అనే పదాన్ని వాడేవారట. ఛాయ నిజంగా వాస్తవానికి మనం ఒక పక్క నుంచున్నాం అనుకోండి, ఎండలు తగులుతున్నప్పుడు అక్కడ నుంచిన వ్యక్తి యొక్క నీడ బారుగా పడుతుంది మనకి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి చెప్పగలుగుతాం. మనకు పరిచయమైన వ్యక్తి అనుకోండి, ఆ నీడ చూడంగానే ఇది పలానా వారి యొక్క నీడ అని మనం చెప్పగలుగుతాం. మనిషిని చూడక్కర్లా, నీడ చూడంగానే మనకి ఏమర్థం అవుతుంది, పలానా వ్యక్తి. చెవులు కానీ, ముక్కు కానీ, జుట్టు కానీ, ఈ దేహ వైఖరి కానీ, నిలబడే విధానం కానీ, ఆ నీడను చూసినప్పుడు ఖచ్చితంగా ఇది పలానా వ్యక్తి అని చెప్పగలుగుతాం. కానీ నిజం చెప్పలేం. నిజం ఎలా చెప్పలేం? అతను ధరించిన వస్త్రాలు ఏ కలరో చెప్పలేం. అతను ధరించిన వస్త్రాలు ఏ కలర్లోనే చెప్పలేం. నవ్వుతున్నాడా దుఃఖపడుతున్నాడో చెప్పలేం. కానీ ఆ నీడ చూడంగానే మనకి ఏమర్థమవుతుంది, వ్యక్తి మాత్రం పలానా వ్యక్తి అని చెప్పగలుగుతాం. కానీ ఏ స్థితిలో ఉన్నాడు అన్నది పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే నీడ పూర్తి స్వభావం ఇవ్వదు. కానీ ఏం చెప్తుంది, వాస్తవికతని అర్థం పట్టినట్లుగా కొద్దిగానే చూపిస్తుంది. అందుగురించే అపొస్తలుడైన పౌలు ఈ గ్రంథంలో మాట్లాడుతూ ఛాయారూపకమైనటువంటి విషయాల గురించి మాట్లాడినటువంటి విషయాన్ని తీసుకొచ్చి పాత నిబంధనలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలు కానీ, వస్తువులు కానీ, లేకపోతే బలులు కానీ, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి వ్యక్తి యొక్క ఛాయారూపకంగా చూపించాడు దేవుడు అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నట్టు ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు ఛాయారూపకము అంటే నీడ నిజం కంటే గొప్పదేం కాదు. నిజానికి నీడ కంటే నీడనిచ్చు ఆ మూల వస్తువే ఆధిక్యత గలదు. నీడ, ఇప్పుడు నీడను చూసి మనం ప్రేమించలేం, నీడని మనం సహవాసం చేయలేం, నీడతో మనం కలిసి నడవలేం. ఎవరితో నడవగలం? వాస్తవంతో మనం ఉండగలం. కాబట్టి పాత నిబంధన నీడైతే కొత్త నిబంధన వాస్తవం. అంటే వాస్తవమైనటువంటి వ్యక్తి మనకు కావాలి. కాబట్టి ఆ వాస్తవమైన వ్యక్తి వచ్చేంత వరకు ప్రజల్ని ఆయత్తపరచడానికి దేవుడు ముందుగానే ఛాయారూపకంగా కొన్ని సంగతులు బోధించారంట. మనిషి భూమి మీద ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆ మనిషికి ఆహారం కావాలి. అది కడుపు నింపుకోవడానికి, ఈ శరీరం ఉన్నంత వరకు కాపాడుకోవడానికి, బ్రతకడానికి, మనుగడ సాగించడానికి. మరి నిత్యం ఉండేటువంటి లోకానికి వెళ్ళడానికి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు ఒక ఆహారం కావాలి. ఆహారం గురించి మాట్లాడడానికి దేవుడు ఏం చేశాడనంటే, ఈ అరణ్య యాత్రలో మనం దేవుని చేత పోషించబడ్డానికి యేసుప్రభువు మాట్లాడారు. రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమని అన్నాడు అపవాది. దానికి స్పందిస్తూ యేసుప్రభువు ఏమన్నాడు, మనుషుడు ఈ రొట్టెల వలన జీవించడు కానీ దేవుని నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. అంటే మనిషి బ్రతకడానికి రెండు విషయాలు చెప్పాడు. ఒకటి భౌతిక సంబంధమైన ఆహారం, రెండు ఆత్మ సంబంధమైన ఆహారం. మనిషి బ్రతకడానికి భౌతిక సంబంధమైన ఆహారం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయంగా బ్రతుకుండటానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ఈ రెండు రకాలైనటువంటి ఆహారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందాక యోహాను సువార్త 6వ అధ్యాయంలో మన్నా గురించి మాట్లాడుతూ భౌతిక సంబంధమైనటువంటి మన్నాను గురించి మాట్లాడారు.
పాత నిబంధనలో అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఆ మన్నాని మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చాడు. అయితే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యేసుప్రభువు ఏమంటున్నారు? మోషే పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని మీకు ఇవ్వాల, అంటే తింటే అరిగిపోయే ఆహారాన్ని మీకు ఇచ్చాడు అని యేసుప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి నిజమైన ఆహారం ఎవరు అని అడిగితే ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన అంటున్నాడు, అది మీకు ఛాయగా ఇచ్చాడు, నిజమైనటువంటి ఆహారం ఒకటి ఇవ్వబోతున్నాను, ఆ ఆహారాన్ని మీరు భుజించి నిత్యము బ్రతుకున్నానని చెప్పడానికి నా గురించి దేవుడు పాత నిబంధనలో ఆకాశం నుంచి కురిపించినటువంటి మన్నాని ఒక సూచనగా, ఒక ఛాయ రూపకంగా రాయించి పెట్టాడు అని యేసుప్రభువు అక్కడ మాట్లాడుతున్నట్టు ఉంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలని అంటే కొత్త నిబంధన చదివితే నేను అర్థమవుతాడు. కానీ ఛాయారూపకంగా కూడా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని దేవుడు చూపించాడండి. ఆశ్చర్యం వేస్తుందండి. ఈరోజు మనం పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆహారాన్ని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలని అంటే పాత నిబంధనలో ఈ మన్నా ఎక్కడ కురిపించాడు, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ సందర్భంలో అది రాయబడింది అనేది మనం చూస్తే అప్పుడు కురిపించినటువంటి మన్నా దాంట్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం క్రోడీకరించి తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం దేన్ని గ్రహించగలుగుతాం? యేసుక్రీస్తు వారిని గ్రహించగలుగుతాం. ఒకసారి అక్కడికి వెళ్దాము. నిర్గమకాండము 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం. అందరూ తీసి ఉంచండి. అది నిర్గమకాండం 16వ అధ్యాయము. కొన్ని విషయాలు మనం ఇంకా ఆలోచించాల్సినవి ఉన్నాయి. కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. పాత నిబంధనలో దాంట్లో ఒక సువార్త దాగి ఉందని కూడా చెప్పాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడెను. చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్తను ప్రకటించాను. ఎవరికి? 3 అధ్యాయంలో చెప్పుకొచ్చింది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అరణ్య ప్రయాణంలో రాలిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం పై వచనాలన్నీ కూడా అదే. అరణ్యంలో వాళ్ళు శరీరాలు రాలిపోయినాయి, వారి శవాలు అరణ్యంలో రాలిపోయినాయి అని చెప్పాడు. ఆ ప్రయాణంలో దేవుడు వారికి ఏ పనులు చేశాడో వాళ్ళు గ్రహించి కూడా వాళ్ళు సువార్తని నమ్మలేదంట. వారికి సువార్త ప్రకటించబడింది. ఎలా సువార్త ప్రకటించబడింది? సువార్త ఎవరు చెప్పారు? అరణ్య ప్రయాణంలో సువార్త ఎలా అందింది? ఒకసారి మీరు ఆలోచించండి. అరణ్య ప్రయాణంలో సువార్త ఎలా అందిందంటే ఈ వస్తువుల ద్వారానే. ఇప్పుడు మన్నా కురిపించాడు. మన్నా దేవుడు కురిపించినప్పుడు అందరూ సువార్త ఇస్తున్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తను వారు అర్థం చేసుకోలేకపోయారంట, వారు గ్రహించలేకపోయారంట. అందుగురించే యోహాను సువార్త 6:32 యేసుప్రభువు మాట్లాడింది, ఆ మన్నా మీకు మోషే ఆకాశం నుంచి ఇచ్చాడు, పరలోకం నుంచి వచ్చే మన్నా నేనే, మీరు గ్రహించలేదని చెప్తున్నాడు ఆయన. అంటే ముందుగానే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఏం మాట్లాడారు? సువార్త మాట్లాడారు. ఎవరిని కూర్చున్నటువంటి సువార్త? అది యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సువార్త. ఆయనను భుజిస్తే నిత్యము బ్రతుకుండేటువంటి ఒక స్థితి మీరు కలుగుంటారు అని చెప్పడానికి, ఆహారానికి ఛాయగా యేసుక్రీస్తు వారు ఆహారము అని చెప్పడానికి మన్నాని ఛాయగా చూపించి కొన్ని విషయాలు వారికి అరణ్య ప్రయాణంలోనే దేవుడు వారికి రాయించాడట, చెప్పాడంట సువార్త. కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. పాత నిబంధనల వారికి సువార్త ప్రకటించబడింది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. సువార్తను ముందుగా ప్రకటించాను. మీరు చూడండి, పాత నిబంధనలో సువార్త ముందుగా ప్రకటించబడినట్టు మనం చూస్తున్నాం. ఎలా ప్రకటించబడింది? ఏ రకంగా ప్రకటించబడింది? ఛాయారూపకంగా, వస్తువుల్లోనో జంతు బలుల్లోనో మనం చూసాం. గతంలో నోహు తయారు చేసినటువంటి వాడలో యేసుక్రీస్తు వారు స్పష్టంగా కనిపించారు. గతంలో మనం చూసాం ఇస్సాకు బలిలో ఎవరిని చూసాం? మనం యేసుక్రీస్తు వారి బలి చూసాం. అంటే అబ్రహాం గారికి కూడా ఏం ప్రకటించాడు? దేవుడు సువార్త ప్రకటించాడు. ఇది కాదు బలి, నిజమైన బలి, ఒక బలి రాబోతుంది, ఒక బలి పశువు రాబోతుంది, ఆయన బలిస్తాను, మానవాళ్ళందరి పాపాల నుంచి విమోచిస్తాను అని దేవుడు ముందుగానే సువార్తని వారికి ప్రకటించినట్టు మనకు కనబడుతుంది. అరణ్య ప్రయాణంలోనే దేవుడు వారికి ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించిన నోటితో కాదు, ఆ వస్తువులు చూడంగానే వాళ్ళు అర్థం చేసుకోవాలి.
ఆ మెటీరియల్ చూడంగానే అందులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా క్రోడీకరించుకుని గ్రహించగలిగితే ఖచ్చితంగా స్వాత ప్రకటించబడినట్టే. అప్పుడు రాయబడినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. పరలోకం నుంచి కురిపించబడినటువంటి మన్నాలో యేసుక్రీస్తు వారు ఛాయారూపకంగా ఎలా ఉన్నారో మనం పరిశీలన చేద్దాం. దానికి ముందుగా కొన్ని విషయాలు చెప్పనండి. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఆహారము మన్నా కురిపించాడని చెప్తున్నాం కదా. ఆ మన్నా ఏ స్థితిలో వారికి కురిపించాడో కొన్ని విషయాలు ఆలోచన చేసిన తర్వాత ఆ మన్నా నుంచి యేసుప్రభు వారు ఎలా కనిపిస్తున్నారో చూద్దాం. పాత నిబంధనలో ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. బానిసలుగా బ్రతికిన తర్వాత మోషే అనేటువంటి ఒక నాయకుని ఎంపిక చేసుకుని ఐగుప్తు నుంచి దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత నిర్గమకాండం 12 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. వారి కొరకు ఒక బలి పశువుని బలిచ్చాడు. దాన్నే పస్కా బలి అంటారు. 12 అధ్యాయంలో ఈ బలి జరిగింది. వారు రక్త బలి ద్వారా విమోచించబడ్డారు. ఎక్కడి నుంచి విమోచించబడ్డారు? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు విడిపించబడ్డారు. దేని ద్వారా? రక్త బలి ద్వారా. మీరు ఇవన్నీ కూడా ఛాయారూపంగా ఉంటాయి. పాత నిబంధనలో ఐగుప్తేమో లోకానికి సాదృశ్యంగా కనపడుతుంది. అక్కడ బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మనుషులు ఇజ్రాయేలీలు సమస్త మానవాళికి సాదృశ్యంగా కనపడతారు. అక్కడ పస్కా బలి యేసుక్రీస్తు వారి బలికి సాదృశ్యంగా కనపడతారు. ఎవరైతే ఈ లోకంలో నుంచి దేవుని మాటిని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారో, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడతారో వారు యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి పస్కా బలి వారిని ఎలా అయితే విడిపించిందో మనల్ని కూడా ఆ రక్తం విడిపించి మనల్ని ప్రయాణంలో పెట్టింది అనేది సాయిగా కనపడుతుంది. మీరు చూడండి, పస్కా బలి ఏమో యేసుక్రీస్తు వారు, బయటకు వచ్చేసిన వాళ్ళేమో రక్షణ పొందినటువంటి క్రైస్తవులు. ఈ ప్రయాణంలో వారికి ఏం కావాలి? వారికి ఏం అవసరమైంది ప్రయాణంలో? అంటే గతంలో ఎక్కడుండి తిన్నారు వాళ్ళు ఆహారం? ఐగుప్తులోని తిన్నారు. ఐగుప్తులోని ఆహారం తిన్నటువంటి వీళ్ళకి మరి అరణ్యంలో ఎవరు భోజనం పెడతారు? వాళ్ళు బ్రతకడానికి ఆహారం ఎవరిస్తారు? అర్థమవుతుందా? ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు విమోచించబడ్డారు. కానీ ఈ అరణ్య ప్రయాణంలో వారికి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందుగా వారికి ఆహారాన్ని సిద్ధపరచడానికి ఎవరు లేరు. అందుగురించే వాళ్ళు ఆ ప్రయాణంలో అన్నమని అలమటించినప్పుడు దేవుడు వారికి ఆకాశం నుంచి పరలోకం నుంచి మన్నాను కురిపించినట్టు మనకి కనిపిస్తుంది. అది 16 అధ్యాయాలు కనపడుతుంది. 1 నుండి 11 అధ్యాయాల వరకు ఐగుప్తులో జరిగినటువంటి సన్నివేశాలు కనపడతాయి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి సన్నివేశం నిర్గమకాండం 12 అధ్యాయంలో కనపడుతుంది. 12 అధ్యాయం దాటిన తర్వాత 13 అధ్యాయం నుండి ఇక 16, 17 ఇలా ఇదంతా కూడా అరణ్య ప్రయాణం కనిపిస్తుంది. అరణ్య ప్రయాణంలో జరిగినటువంటి సంభవాలన్నీ కూడా మనకి ఆ అధ్యాయాలు కనిపిస్తాయి. ఈ అరణ్య ప్రయాణంలో దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి ప్రజల్ని ఆహారం ఇచ్చి పోషించడానికి దేవుడు మన్నాను కురిపించాడు అని మనకు అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు తీసుకోండి. మనం లోకమనే ఈ ఐగుప్తు నుంచి విడిపించబడ్డాం. క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. మనం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి ప్రయాణంలో ఉన్నాం? పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. అంటే పరమ కణానికి ప్రయాణంలో ఉన్నాం, యెరూషలేముకి. ఇప్పుడు మరి ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం మనల్ని బ్రతికించేది? ఏ ఆహారం మనల్ని పోషించేది? యాజ్ ఈజీగా మీకు ఛాయారూపకంగా అక్కడ కనిపిస్తుంది చూడండి. కనుక అక్కడ అరణ్య ప్రయాణంలో మన్నాని కురిపించినటువంటి దేవుడు కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభుని నమ్ముకుని కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి క్రైస్తవులకి పరలోకం నుంచి దేవుడు ఒక మన్నాని కురిపిస్తున్నాడు. ఆ మన్నాయే యేసుక్రీస్తు వారు. ఆయన అన్నాడు, పరలోకం నుంచి పంపబడినటువంటి మన్నాని నేనే అన్నాడు. ఆయన నన్ను తింటే మీరు చావరన్నాడు. ఇక్కడ ఈ ఆహారం తిన్న వాళ్ళు చచ్చిపోయారని చెప్పాడు ఆయన. అయితే దీంట్లో యేసుప్రభు వారు స్పష్టంగా కనపడతాడండి, చాలా స్పష్టంగా. కొత్త నిబంధన కూడా అంత వివరణ ఇవ్వలేదో అనిపిస్తుంది. ఈ మన్నాలో పొందుపరిచినటువంటి సంగతులు 16 అధ్యాయం మీరు తీసిపెట్టుకున్నారు కదా. 16 అధ్యాయంలో ఒక్కొక్కటి మనం పరిశీలన చేద్దాము. పాత నిబంధనలో మన్నాని ఆ మన్నా యొక్క వర్ణాన్ని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం మనకి కనిపిస్తుంది. 16వ అధ్యాయము నిర్గమకాండము 31 వచనం. నిర్గమకాండం 16:31. 16 అధ్యాయం 31. ఇశ్రాయేలులు దానికి మన్నాని పేరు పెట్టిరి. మన్నాని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను.
అది ఎలా కనపడిందంట వాళ్ళకి? తెల్లగా కనపడిందంట. ఆహారం పరలోకం నుంచి కురిపించారు కదా దేవుడు. కురిపించబడినటువంటి ఆహారం వాళ్ళ కళ్ళ ముందే అరణ్యంలో రాలిపోయింది. అరణ్యంలో రాలిపోయినటువంటి ఆహారం ఎలా కనిపించింది వాళ్ళకి? తెల్లగా కనిపించిందంట. తెల్లగా. చూద్దాం, దీంట్లో మన్నా తెల్లగా ఉందని చెప్పబడింది. మన్నా తెల్లగా ఉందని చెప్పబడింది. సాధారణంగా తెలుపు బైబిల్లో దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? పరిశుద్ధతకి ఛాయగా కనపడుతుంది. పరిశుద్ధతకి ఛాయ తెలుపు. తెల్లని వస్త్రాలు, తెల్లని అనే పదాలన్నీ కూడా ఏ సందర్భంలో వాడుతున్నారు? పరిశుద్ధతకి సంబంధించి వాడుతున్నారు. పరలోకం నుంచి దేవుడు కురిపించినటువంటి ఈ మన్నా ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా కనపడిందంట? తెల్లగా కనపడిందంట. కొత్త నిబంధనలో తెలిపేంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ప్రకటన 7:9 వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడాను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. వాళ్ళు ఏ వస్త్రాలు ధరించారు? తెల్లని వస్త్రములు ధరించుకుని వారై. వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 13 వచనం చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అంటే పరిశుద్ధులైనటువంటి ఒక సమూహం ఇక్కడ కనబడుతుంది. పరిశుద్ధులుగా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వీరు ఆ తెలుపు ఎలా వచ్చింది, ఆ పరిశుద్ధత ఎలా వచ్చింది అని అంటే యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తం ద్వారా, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తంలో కడుక్కోవడం ద్వారా వారు ఎలా మార్చబడ్డారు? తెల్లని వస్త్రాలు, పవిత్రత, పరిశుద్ధత. అర్థమవుతుందా? మరి ఇక్కడ మన్నా తెల్లగా ఉందంటే అర్థం ఏంటి? తెల్లగా ఉందంటే అర్థం ఏంటి? పవిత్రంగా ఉందని, పరిశుద్ధంగా ఉందని. ఎవరి ద్వారా పరిశుద్ధత అయ్యింది? మన జీవితం యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తం ద్వారా. ఆయన పరిశుద్ధుడు కాకుండా ఆయన చిందించిన రక్తం మనల్ని పరిశుద్ధులుగా ఎలా మారుస్తుంది? ఆయన తెల్లనివాడు కాకుండా, ఆయన పవిత్రుడు కాకుండా మనం ఎలా ఆయన చిందించిన రక్తం మనల్ని పవిత్రులుగా ఎలా మారుస్తుంది? అంటే ఆయన పవిత్రుడై ఉండాలి, ఆయన నిష్కల్మషుడై ఉండాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికిన వాడు అయితేనే, ఆయన పవిత్రుడైతేనే, ఆయన పరిశుద్ధుడైతేనే మనం పరిశుద్ధులుగా మారటానికి ఆయన రక్తం పనిచేస్తుంది. ఆయన గురించి ఏమని చిందో చూడండి బైబిల్ స్టేట్మెంట్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయలేదంటండి? పాపము చేయలేదంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక మాట కనిపిస్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ వాక్య భాగాన్ని మీరు ఆలోచించండి. ఈ భూమి మీద ఉండగా ఆయన జీవితం ఎలా ఉందో భక్తుడు రాసుకొచ్చాడు. పరలోకంలో ఆయన జీవితం గురించి మాట్లాడట్లా. భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ దేహాన్ని ధరించుకుని భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో చెప్తున్నాడు. ఆయన ఎలా ఉంది? ఆయన పాపి కాడంట. ఆకారమందు మనిషికైనా కనిపించాడు. ఆయన ఆకారమందు నువ్వు నేను ధరించుకున్న శరీరాన్నే ధరించుకున్నాడు. నువ్వు నేను జీవించినట్టుగానే ఇక్కడ ఆయన జీవించాడు. నీకు నాకు వచ్చినటువంటి శోధనలు ఆయనకి వచ్చినాయి. కానీ ఆయన పాపం చేయనివాడిగా, పాపం లేనివాడిగా, పాపం అంటనివాడిగా ఈ భూమి మీద ఆయన బ్రతికాడంట. అంటే ఈ భూమి మీద ఆయన జీవితాన్ని ఒకసారి చూడండి. యేసుప్రభు ఛాలెంజ్ చేశారు.
ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఏమని? నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని. ప్రపంచ మానవాళ్ళంతా కూడా పాపంతో నింపబడితే పాపము లేని పరిశుద్ధుడిగా పరమ పవిత్రుడిగా ఈ భూమి మీద ఆయన బ్రతికి జీవించి చూపించాడు. అందు గురించి ఆ మన్న కింద పడినప్పుడు ఎలా కనపడింది? తెల్లగా కనపడింది. ఈ భూమి మీద యేసుప్రభుని చూడండి ఒకసారి. ప్రపంచంలో దేవుళ్ళని కొలబడుతున్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి పెట్టండి, యేసుప్రభుని కూడా వారి పక్కన పెట్టండి. ఎవరు తెల్లగా కనపడతారు చెప్పండి? ఎవరు కనపడతారు? ఎందుకనంటే అసలు ఏ కోణంలో కూడా ఆయన మీద మనం మచ్చ వేయలేం, ఏ కోణంలో కూడా ఆయన మీద నింద వేయలేం. మాట ద్వారా కానీ, నడతల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఆయన జీవించిన జీవన విధానంలో కానీ, తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో కానీ, విశ్వాసుల కోసం ప్రాణం పెట్టే విషయంలో కానీ ఏ ఒక్క క్షణం కూడా అపవిత్రత అనేది అంటుకోకుండా భూమి మీద బ్రతికినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరనంటే యేసుప్రభువారే. అందు గురించే మన్న మనకేం చూపిస్తుందంటే అక్కడ పడినటువంటి తెల్లని మన్న ఎవరు అని అంటే పరిశుద్ధుడైన నిష్కల్మషుడైన పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికినటువంటి వాడు ఇలాగే ఉంటాడు, ఇలా తెల్లగా ఉంటాడు, ఇలా పరిశుద్ధుడిగా ఉంటాడు, ఇలా పవిత్రుడిగా ఉంటాడు అని చెప్తున్నట్టుంది. ఆయన తలంపుల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన క్రియలో కానీ ఎక్కడ కూడా పాపము అంటకుండా భూమి మీద యేసుప్రభువారు బ్రతికారు. ముందు ఛాయగా మన్న ఏం చూపిస్తుంది? మీకు ఆహారంగా వచ్చిన ఈ మన్న ఎంత తెల్లగా ఉందో, రాబోతున్న కాలంలో మీకు జీవాహారంగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆ పరలోకపు మన్నా కూడా ఎలా ఉంటాడు? ఇంత తెల్లగానే ఉంటాడు. ఎవరిని నుంచే పెట్టండి పక్కనే, ఎవరిని నుంచే పెట్టండి భూమి మీద ఆయన పక్కనే, వాళ్ళు మరక డాగు ఏదో కళంకం వారి జీవితంలో కనబడుతుంది. కానీ యేసుప్రభువు వారి జీవితంలో అలాంటిది ఏం కనబడదు. ఒకసారి చూడండి, పరమగీతము 5వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో అధిక సుందర వగుదాన వేరి ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందర వగుదానా. ఈ భూమి మీద అత్యంత అందగత్తె ఎవరో చెప్పాలి? బ్యూటీ అత్యంత బ్యూటీ ఎవరో చెప్పాలి? చెప్పలేకపోతున్నారు మీరు. ఈ భూమి మీద అత్యంత సుందరవతి ఎవరంటున్నాను? మళ్ళీ చదువుతాను చూడండి, అక్కడ ఏమని రాశాడు దేవుడు? స్త్రీలలో అధిక సుందర వగుదానా, అధిక సుందర వగుదానా. ఎవరీమే? సంఘం. సంఘమేనా? సంఘం వధువేనా? సంఘాన్ని అడుగుతున్నారు ఎవరు? బయటోళ్ళు. ఏమని? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఆయనతో ప్రదానం చేసుకోవడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నీకు ఇంత అందం ఎలా వచ్చింది? ఇంత అందగత్తెనైన నిన్ను మనువాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి యేసుప్రభు ఆయన ఆ ప్రియుడు. మా ప్రియుడి కంటే వేరే ప్రత్యేకత ఏముంది అంటే, మేము నమ్మిన దేవుడి కంటే మీ దేవుడికున్న ప్రత్యేకత ఏంటని అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఒక్క మచ్చ కానీ, ఒక డాగ్ కానీ, ఒక కళంగా అసలు ఆయనకి మా ప్రియుడి కంటే మీ ప్రియుడు చూస్తేనే పైనుంచి కిందకి నల్లగా ఉంటాడు, మా ప్రియుడు తెల్లగా ఉంటాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం బ్లాకే. మా ప్రియుడైతే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఫుల్ వైట్. ఇంకొక విషయం చెప్పమంటారా? లోన మెదడు కూడా తెలిపి ఆయనకి, లోన ఆలోచనలు కూడా తెలిపి ఆయనకి, లోన తలంపులు కూడా తెలిపి ఆయనకి. అలాంటి గొప్పవాడని చెప్పాలి మన ప్రియుడు. ఈ భూమి మీద ఆయన నడనాడినప్పుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, మీ ప్రియుడు చాలా గొప్పవాడు, విశేషం కలిగిన వాడు అని చెప్పడానికి పాత నిబంధనలో మన్నా ద్వారా దేవుడు ముందుగానే చెప్పేశాడు. మీకు జీవాహారంగా మార్చబడబోయేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, పాపుళ్ళ చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు. అక్కడ చూడండి, స్త్రీలలో అధిక సుందర వగుదానా వేరి ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు నమ్మండి, మా ప్రభుని నమ్మండి, మా యేసుని నమ్మండి, మా యేసు గొప్పోడు, మా యేసుని విశ్వసించండి, మీకు పరలోకం ఇస్తాడు అని ప్రమాణం చేయించుకుంటున్నారు కదా, ప్రకటనలు చేస్తున్నారు కదా. ఏంటి మీ ప్రియుడికున్న విశేషం? మీ క్వాలిటీ ఏంటి? ఏంటి గొప్పతనం ఏంటి అని అడిగితే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు,
10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణ వర్ణములు. 10,000 మంది పురుషులు నిలబెడితేనంట, బాహుబలులు నిలబెడితేనంట ఈయన అలా పర్ఫెక్ట్గా కనబడతాడంట. ఇక్కడ వాళ్ళు బాహుబలులు, గోరెడు కండలేనుడు కూడా బాహుబలి ఇక్కడ. కానీ యేసుక్రీస్తు వారు అది కాదంట. యేసుక్రీస్తు వారు ఎవరంట? 10,000 మందిని తీసుకొచ్చి నిలబెట్టు. గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప దేవుళ్ళు అనబడ్డ మళ్ళీ అందరిని తీసుకొచ్చి నిలబెట్టు. నా ప్రియుడు ప్రత్యేకంగా కనపడతాడు. ఆయన లుక్ ఎలా ఉంటుంది, ఆయన జుట్టు ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుందంట? కాకపక్షము వలె కృష్ణవర్ణములు. కాకపక్షం అంటే కాకి తోక, పక్షం అంటే తోక. పైగా ఇక్కడ కాకి మామూలు కాకి గురించి రాలేదు హెబ్రీ బైబిల్లో, బొంతకాకి. మామూలు కాకి కొద్దిగా దాని జుట్టు నలుపు ఉంటుంది కానీ అంత భీకరమైన నలుపు ఉండదు. కానీ బొంతకాకి నలుపు మాత్రం చాలా భీకరంగా ఉంటుంది. నా ప్రియుడు అలా నిలబెడితే గాద్రేజ్ రంగు వేసుకునో హెన్న ఎట్టుకునో నిలబడ్డావు. కవరింగ్ల కోసం నా ప్రియుడేమి నిలబడ్డావు. లోన పాపాన్ని ఎట్టుకుని పైకి దేవుడిలాగా నటించేవాడు నా దేవుడు కాడు. కరెక్ట్గా కనపడుతుంది ఆయన జుట్టు, ఇలా ఉంటుంది అంతే అని చెప్పాలి. నల్లగా ఉంటుందండి జుట్టు. ఆయన అలా 10,000 మంది పురుషులు ఆయన అంత స్పష్టంగా కనపడతాడంట. పరలోకం నుంచి దేవుడు కురిపించినటువంటి మన్నా యేసుక్రీస్తు వారు ఇంత పరిశుద్ధుడు, ఇంత పవిత్రుడు, ఇంత గొప్పవాడు, ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన విశేషం కలిగిన వాడు అని చెప్పడానికి పాత నిబంధనలోనే దేవుడు ఏం ప్రకటించాడు? సువార్త. అది సాధారణంగా మనం చదువుకుంటూ వెళ్తే ఆ కొత్తిమీర గింజ వలె ఎలా ఉందంట, అది తెల్లగా ఉందంట. ఆ తెల్లగా ఉందంట అంతే, ఇదే తీసుకుంటాం మనం. కానీ దేవుడు అందులో ఏం ప్రకటించాడు? సువార్త. ఎవరిని కూర్చున్నటువంటి సువార్త? ఒకసారి అక్కడికి వెళ్దాం. నిర్గమకాండం 16 అధ్యాయం 6-14. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద పడెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు, ఏ కణములు? సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడేను. ఎలా ఉందంటది? సన్నని కణములు. మీరు చూడండి, అందులో ఆ మన్న చాలా చిన్నగా ఉందంట. ఆ మన్న ఎలా ఉందంట? చాలా చిన్నగా ఉందంట. సన్నని కణములు అంటే, సన్నని అంటే బాగా చిన్నగా ఉంది, చూడడానికి చాలా చిన్నగా కనపడుతుంది. ఏదో పైనుంచి కురిపించినటువంటి మన్న పెద్దగా అందంగా చూడడానికి ఇంపుగా ఏమీ లేదంట. నిజంగా అలాంటిది ఏదంటే పెడితే మనం తింటామా? మంచి ఆహారం పెడుతున్నారంటే అక్కడ చాలా బాగుందంట అన్నారు అనుకో, మంచి బిర్యానీ అన్నారు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇది వరకంటే ఒకటి, ఈ మధ్యలో అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పరిస్థితులు అంటే తారుమారు కింద ఉన్నాయి అనుకోండి. సోనా మసూరి తినడానికి ఇష్టపడేవాళ్ళు, కోట బియ్యం ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు మరలా దేనికి ఏడుతున్నారు? కోట బియ్యానికి ఏడుస్తున్నారు. పెద్ద పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే కోట బియ్యం కొద్దిగా ఆరోగ్యానికి మంచిదని. ఇదివరకే ఇంత బారుండాలి పలవా, బాస్మతి రైస్ వేస్తేనే కానీ తినేవారు కాదు. బాస్మతి రైస్ కదా, మామూలు రైస్ వేసారండి. ఇప్పుడు ఎంత దరిద్రం అంటే సిట్టుముచ్చాలని తయారైనవి. అంటే మామూలుగా సోనా మసూరిలోనే ఇంకా చిన్న సగం ముక్క చిన్న బియ్యం కావాలి మనకి. జీలకర్ర బియ్యం కాదండి, సిట్టుముచ్చాలని బాగా చిన్నవి వచ్చేస్తున్నాయి, పొట్టిగా రౌండ్గా ఉంటున్నాయి. అది ఎలా ఉంటుందంటే కందిపప్పు చిన్నగా ఉన్నప్పుడు కందిపప్పు ఉంటుంది చూసారా, అంత బద్దలా ఉంటుంది అంతే. సిట్టుముచ్చాలు ఉందా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు సిట్టుముచ్చాలు వదిలేశారు. ఏ హోటల్లోనే ఉండలేదు సిట్టుముచ్చాలు, ఎందుకంటే అది బాగుంటుంది అంటున్నారు. అంటే చిన్నగా ఉంటే టేస్ట్ ఉంటుందని అనుకున్నారు, టేస్ట్ లేదు కదా వదిలేశారు. అంటే ఎవడైనా తినేవాడికి ఎలా ఉండాలి? కంటికి రుచి పక్కనెట్టేయండి, రుచిగా లేకపోయినా పర్లేదు, కంటికి ఇంపుగా కనపడదు. అందుకు రంగులే చాలా తెస్తున్నారు వాళ్ళు జాయింట్లో. మీరు మామిడికొండ తింటారా? ఏం వేయలేదండి, టేస్టింగ్ సాల్ట్ వేయలేదండి, ఏం వాడమండి, న్యాచురల్గా వండుతామండి మేము మా హోటల్లో. అంటే ఎవడైనా వెళ్తారు అక్కడికి? ఎలా కనపడాలి వాళ్ళకి? జాయింట్లు చూస్తున్నాం కదా ఇక్కడ స్టార్ బిర్యానీ దగ్గర పచ్చ కలర్ రోటి, రెడ్ కలర్ రోటి, కుంకుమ కలర్ రోటి, పింక్ కలర్ రోటి, దరిద్రపు రకాలన్నీ అక్కడ పోయి ఏలాడదీస్తున్నారు. ఇళ్ళల్లో చూసుకుని ఈ రకంగా కావాలంటున్నారు అంతే. అసలు ముక్క రంగు ఎందుకు వస్తుందండి? రంగు వేయకుండా వస్తుందా?
మీరు ఎవరైనా రప్పించగలరా అది ఆ రంగు? రంగు పాముతోనే కదా రంగు వచ్చింది. అలాగా అంటే కంటికి చూడడానికి ఇంపుగా కనపడితేనే మనం ఆకర్షించబడతాం. అక్కడికి ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం. కానీ ఈ మన్న ఎలా కనబడుతుందంట? సన్నగా కనబడుతుందంట. కంటికి ఎలా కనబడతలేదంట? ఇంపుగా కనపడలేదంట. చూడడానికి తినాలి తీసుకుని అన్నట్టుగా కనపడలేదంట. అర్థమవుతా నేను చెప్పింది? ఆ మన్న తెల్లగా ఉంది, బాగానే ఉంది. తెల్లగా ఉన్న మన్న ఎలా ఉంది? చిన్నగా ఉంది. ఏ చిన్న రైసా, బాస్మతి కాదా అన్నట్టుగా. ఏంటి రైస్ ఎలా ఉంది? శివుడిపోయినట్టుగా, కోడబియ్యం వండేశారా అన్నట్టుగా. చూడడానికి అయితే ఇంపుగా కనబట్టలేదు వాళ్ళకి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడనంటే సన్నని కనముల్లో కనబడుతున్నటువంటి ఈ మన్న యేసుక్రీస్తు వారికి ఛాయ అని చెప్తున్నాడు. మీరు చూడండి, ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు కంటితో చూడడానికి గొప్పగా కనపడలా. కనిపించారండి? కనిపించారా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా పుట్టాడో ఆయన పుట్టికి చూడండి, ఆయన పెరిగిన పరిసరాలు చూడండి, ఆయన జీవించినటువంటి పరిసరాలు చూడండి, ఆయన జీవించినటువంటి విధానం చూడండి. ఆయన తగ్గింపు దీనత్వాన్నే మనం చూడగలుగుతాం. చూడడానికి ఇంపుగా కనపడలా. ఇలా సింగిల్ ఆలటి తీసుకుని నడవలా. రాజాది రాజా మార్తాండ అంటానేమి ఈ భూమి మీద నడవలా. ఒకవేళ ఆయన చూసుంటే, ఎందుకంటే వడ్రంగం వర్క్ చేసాడు ఆయన. వడ్రంగం వర్క్ చేసేటప్పుడు ఒక వస్త్రాలు ఉంటాయి కదా, అలాగే కనపడి ఉంటారు. కానీ తెల్ల వస్త్రాలు, చక్కని బట్టలు, పైనుంచి కింద వరకు ఒక వస్త్రం వేసి కూడా కనపడలేదంట ఆయన. ఆయన దగ్గర సుత్తే శానం, మేకులు, చిత్రి పట్టే ఆ చెక్క, ఇవే కనపడ్డాయి చూసి వాళ్ళకి. నిజంగా ఆయన ఒక పెద్ద రాజు కుటుంబంలో పుట్టాడు అనుకోండి, పరుగున వద్దురు ఆయన దగ్గరికి. మా రక్షకుడు మా మెస్సియా అంట. కానీ యేసుప్రభువు వారు ఎలా కనిపించాడు ఈ భూమి మీద? ఎలా కనిపించాడు అంటే ఆయన పుట్టడానికి సరైనటువంటి ఇదే లేదు, రూమ్ లేదు. కనీసం మనమే పెద్ద రెయిన్బో హాస్పిటల్లో డెలివరీలు వేసుకుంటున్నారు. రెయిన్బో హాస్పిటల్ పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? పాస్టర్ గారి పిల్లలు. రెయిన్బో హాస్పిటల్ అంటే ఒక డెలివరీకి 5 లక్షలు అవుద్దంట, ఒక డెలివరీకి. అలాంటి గొప్ప స్థలాల్లో పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు. కానీ యేసుప్రభువు వారు పుట్టడానికి కూడా స్థలం లేదు, తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి కోళ్ళు ఉన్నాయి. నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. మీరు చూడండి, ఆయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవన విధానం చూడండి. ఆయన ఒక రాజుల గృహాలలో ఆయన పుట్టలేదు, రాజుల గృహాల్లో అయినా పెరగల. సత్రంలో పుట్టాడు, సాధారణమైనటువంటి వడ్రంగం ఇంట్లో పెరిగాడు. ఆఖరికి ఆయన్ని సమాధిలో పెట్టడానికి కూడా ఏమి లేదు, సమాధి లేదు. అది కూడా ఎరువు సమాధి. ఎవరిది? అరమతి యోసేపుది. సమాధి ఎరువే. మీరు గమనించారా? యేసుప్రభువు వారి జీవితాన్ని ఒకసారి పరికించి చూడండి. ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి 33 సంవత్సరాల జీవితం అంత ఆకర్షణీయంగా కనపడదండి, అంత గొప్పగా కనపడదండి. చాలామంది యేసుప్రభువు వారిని నమ్మకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన కంటికి ఇంపుగా కనబడలా. చాలామంది మన్నాని తృణీకరించడానికి గల కారణం ఏంటంటే ఆ మన్నా కూడా సన్నని కనమల్లాగే కనపడింది. వాళ్ళకి బాస్మతి రైస్లా కనపడాలి. 2 పొట్లాలు తినేదోడికి 350, 450 షుగర్ తెచ్చుకునే రైస్ వాళ్ళకి కావాలి. వీళ్ళకి ఎవరు కావాలి? యేసుప్రభువు వద్దు. ఎవరొద్దు? వీళ్ళకి ఎవరు కావాలి? రిచ్ దేవుడు కావాలి. రిచ్గా ఉండాలి దేవుడు కూడా. మేము రిచ్ అమ్మా, మేము ఆరాధించి దేవుడు కూడా రిచ్గా ఉంటేనే ఆరాధిస్తాం. దేవుడు కూడా ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలి. ఏంటి ఆవిడికి పట్టు చీర కట్టలేదు, వేరే గుడికి వెళ్ళిపోతానండి. అందు గురించే వీళ్ళందరిని ఆకర్షించి కూడా కడతారనుకుంటా. ఇవన్నీ వాళ్ళకి ఎంత పెద్ద హారాలు ఉండాలి, పెద్ద రిచ్గా ఉండాలి దేవుడు. కానీ యేసుప్రభువు వారు అలా కనపడలేదే భూమి మీద. చాలామంది యేసుప్రభువు వారు నమ్మకపోవటానికి చిన్నగా కనపడి ఉంటాడు. అలాగే ఇప్పటికీ చిన్నగా చూస్తున్నారు ఆయన్ని. మీరు చూడండి, ఈ భూమి మీద ఈ లోకంలో ఆయన నివసించడానికి ఇల్లు లేదు. ఒక శాస్త్రి వచ్చి అన్నాడు, ఏమని? నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని. అంటే ఆయన చేసే అద్భుతాలు చూసి ఆయన అన్నాడు, ఒరే బాబు నాతో వస్తావా అన్నాడు. వస్తాను ప్రభా, అన్ని వదిలి వచ్చేస్తాను ప్రభా అన్నాడు. అంటే ఆయన అన్నాడు,
నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి కోళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. యేసుప్రభువారు ఏం చేశాడు? యేసుప్రభువారి మాటకి యవనస్తుడు ఏం చేశాడు చెప్పాలి. ఉండవు కదా, ఒక నిమిషం ఆగే వస్తానే అని వెళ్ళిపోయాడు. ఎందుకని ఈయన ఏమనుకున్నాడు? ఈయన ఇక్కడ ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే ఈ అరణ్యంలో ఎక్కడో మొత్తం మీద అద్దాల మేడలో ఉంటున్నాడు ఈయన, ఏసీ వేసుకుని అనుకున్నాడు. ఎక్కడో ఆయన చక్కని ఆహారం తింటూ చక్కటి ఏసీ వేసుకుని చక్కటి వస్త్రాలు ధరించుకుని అద్దాల మేడలో బాగా వైభోగ్యాలు అనిపిస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ ఆయన అన్నాడు, వచ్చింది కానీ మరి అక్కడ పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, పెద్ద పెద్ద దోమలు ఉండొచ్చు, మరేంటి అన్నాడు. నమస్కారం నీకు అని పారిపోయాడు. అంటే భక్తులకు కూడా ఏం కావాలి? నువ్వు రిచ్గా ఉండు, మమ్మల్ని రిచ్గా ఉంచు. దేవా మమ్మల్ని మేము నమ్మిన దేవా నువ్వు రిచ్గా ఉండు, మమ్మల్ని రిచ్గా ఉంచు. యేసు ప్రభువారా ఏంటి ఎవరైనా ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు అని నిందలేస్తున్నారు. ఇంక ఇప్పటికీ అరణ్యంలో కురిపించబడినటువంటి మన్నా కూడా ఎలా కనబడింది? సన్నని నూగమంచు వలె భూమి మీద పడి ఉండటం చూశారంట. ఎందుకు యేసుప్రభువారు ఇంతగా తగ్గించుకోవాలి? పాత నిబంధనలోనే కురిపించబడినటువంటి ఈ మన్నాలో దేవుడు స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఆ స్వార్థలో భాగంగా యేసుక్రీస్తు వారు ఎంత దీనుడో, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో, ఎంత తగ్గించుకుని వచ్చాడో ముందుగానే దేవుడు సూచనప్రాయంగా తెలియజేశాడు. ఎలా ఉంది మన్నా? తెల్లగా పరిశుద్ధంగా ఉంది. ఆ మన్నా ఎలా ఉంది? నేను అడుగుతున్నాను, బాస్మతి రైస్లో పేడ కలిపేసి ఇస్తే బాస్మతి రైస్ నచ్చేస్తుందా మీకు? నచ్చదుగా. నచ్చిద్దా? తింటారు ఎవరైనా? దుబాయ్ నుంచి తెచ్చిందండి, దుబాయ్ నుంచి తెచ్చింది, నచ్చదా? చిన్న చిన్న రైస్ అండి, తెల్లగా పరిశుద్ధంగా ఉన్నాయండి. ఈ రెండింటిలో ఏది తీసుకుంటారు మీరు కదా? ఆయన చిన్నగా ఉన్నా తెల్లగా ఉన్నాడు. చిన్నగా ఉన్నా ఆ చిన్నగా ఉండటానికి గల కారణం కూడా చెప్పాడు. ఎందుకంటే పెద్దగా వస్తే మనం భరించలేం కాబట్టి, దేవుడిగా వస్తే ఈ భూమి మీద మనుషులు ఉండలేరు కాబట్టి, బ్రతకడానికి ఉండరు కాబట్టి, ఈ ప్రకృతి గజగజలు ఆడిపోద్ది ఆయన వస్తే. ఆయన ఈ భూమి మీదకి చిన్నగా రావడానికి కూడా కారణాలు చెప్పాడు ఆయన. కానీ ఈ లోకం ఆయన గొప్పతనాన్ని గ్రహించలేకపోయింది. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. యేసుప్రభువారు ఇంతగా తగ్గించుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకు అంత చిన్నగా కనపడాల్సి వచ్చింది? ఎందుకు చూసే వాళ్ళకి ఇంపుగా కనబడకుండా ఉన్న స్థితి వచ్చింది ఆయనకి? ఈ భూమి మీద ఎలా కనిపించాడంటే ఆయన స్వరూపమైనను సొగసైనను కనపడలేదంట. ఆయనలో కనపడిందా? ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా. ఆయనందు స్వరూపము లేదు, చూచి అపేక్షించినట్లుగా అంటే పరిగెత్తుకుని కౌగిలించుకోవడానికి, పరిగెత్తుకుని అంగీకరించడానికి. ఆయన మొహంలో ఏం కనపట్టలేదు, ఆయన శరీరంలో ఏం కనపట్టలేదు. మంచి వస్త్రాలు లేవు, మంచి అంటే రూపం అని అంటే రూపం గురించి కాదు ఇక్కడ మాట్లాడింది. చాలా అందంగా ఉన్నా కూడా వస్తువులు లేవు అనుకోండి, ఎవరైనా స్నేహం చేస్తారా? చాలా అందంగా ఉన్నారు కానీ వాళ్ళకి చెవిదిద్దులు కూడా లేవు. చాలా అందంగా ఉన్నారు, వస్త్రాలు లేవు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. అందంగా ఉన్నా కూడా ఏం చేయరు, దగ్గరికి రారు. అందుకని స్వరూపం లేదు, సొగసు లేదు అన్నాడు. యేసుప్రభువారు ఈ భూమి మీద అలా కనపడడానికి గల ప్రధానమైనటువంటి కారణం చెప్పాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కానీ చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు. యేసు దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆయన నిజస్వరూపం ఏంటి? ఆయన నిజ స్వభావం ఏంటి? దేవునితో సమానంగా ఉండే స్థాయి అయింది. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన
ఎంచుకోలేదంట. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడంట. అలాంటి ఆయన ఎలా పుట్టాడంటే ఈ భూమి మీద మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన తానే రిక్తినిగా చేసుకున్నాడంట. అక్కడ సన్నని మంచు కణాల్లో కనబడుతున్నటువంటి మన్న ఇదే బోధిస్తుంది. మీ కొరకు ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ఆయన అలా దరిద్రుడిగా మారటానికి గల కారణం ఏంటంటే మిమ్మల్ని ధనవంతులు చేయడానికి. ఆయన దాసుని స్వరూపం ధరించుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి, దేవుని లోకానికి తీసుకుని వెళ్ళటానికి, ప్రాణం పెట్టడానికి. అందుకే ఈ భూమి మీద ఆయన ఎలా కనిపించాడు? చిన్నగా కనిపించాడు. నేలపై పడి ఎగిరిపోయినటువంటి మంచు కణాల వలె సూక్ష్మంగా ఉన్నటువంటి మన్న యేసుక్రీస్తు జీవితానికి చక్కని సాదృశ్యంగా కనబడుతుంది. నేల అరణ్యంలో పడిందా సన్నని మంచు కణాల. యేసుప్రభువు ఎక్కడి నుంచి వచ్చి ఏ లోకంలో వచ్చాడైనా? ఈ అరణ్యమైన లోకంలోనికి వచ్చాడైనా. ఈ అరణ్యమైన లోకంలో ఈ ప్రజలకు ఎలా కనబడుతున్నాడైనా? మంచు కణాలు చిన్నగా కనపడుతున్నాడు. ఆ చిన్నగా కనపడడానికి కూడా కారణాలు చెప్పాడు దేవుడు, కేవలం మీ కొరకే. మరి ఆయనకి వచ్చేది ఎలా ఉంటుంది? మన బొమ్మలు వేసుకుంటామంటే దేవుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడని కదా. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కదా. దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నేను ఎవరిని? మనిషినే కదా. ఎలా ఉన్నాను? ఇవన్నీ ఉన్నాయి. మరి దేవుడు అంటే ఎలా ఉండాలి? కాదు. దేవుడు అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? మనిషికి 2 చేతులు ఉంటే దేవుడికి 10 చేతులు ఉండాలి. అందుకే ఈ పక్కన 5 చేతులు, ఈ పక్కన 5 చేతులు వేశారు. దేవుడు ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు. దేవుడు ఎలా ఉండాలి ఉంటే మనకి మనిషి అయితే 1 తలక ఉంటుంది, దేవుడికి 10 తలక ఉంటుంది. అందుకే ఈ పక్కన 5, ఈ పక్కన 5 తలకలు వచ్చినాయి. దేవుడు ఎలా ఉండాలో వాళ్ళు కోరుకున్నారు. దేవుడు అంటే ఎలా ఉండాలి అంతేనండి. బాగా కనపడాలి దేవుడు అంటే ఎలా ఉండాలి? పెద్ద నాలుగు తీసుకుని 2 కత్తులట్టుకుని ఎలా నుంచోవాలి. దేవుడు అంటే ఆయన అనుకున్నారు. కానీ దేవుడు అంటే ఆయన కాదు. దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడు దేవుడు అంటే ఇలాగే ఉంటాడు. దేవుడు అంటే నువ్వు దూరంగా ఉండు అనేవాడు దేవుడు కాదు. మన మధ్యకు వచ్చి నిలబడేవాడు దేవుడు. దేవుడు పరలోకాన్ని నుండి అక్కడికి వచ్చాడు అని చెప్పేవాడు కాదు దేవుడు. మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చేవాడు దేవుడు. చిన్నగా కనపడేవాడే దేవుడు. ఆ అరణ్య ప్రాణంలో ఈ చిన్నని మన్న ఇదే బోధిస్తుంది మనకి. అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అందులో సువార్త అందిందా? మనకంటే ఎక్కువ సువార్త అందింది వాళ్ళకి. ముందుగానే చెప్పేసాడు మనకంటే. అది ఛాయారూపకం ఉంది. ఇవాళ నిజస్వరూపం క్రీస్తులో చూస్తున్నాం మనం. ఆ ఆహారాన్ని తృణీకరించిన వారు నష్టపోయినట్టుగానే ఈరోజు జీవాహారమైనటువంటి క్రీస్తుని తృణీకరించిన వారు కూడా చాలా నష్టపోతారు. నిత్యము బ్రతుకుండేటువంటి ఒక ఆహారమైన ఆ అరణ్య ప్రయాణంలో మాత్రమే బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారంలో ఈ సత్యాన్ని దేవుడు బోధిస్తున్నాడు. మరుగై ఉన్న మన్నా ఎవరిప్పుడు? యేసుక్రీస్తు వారే. పాత నిబంధనలు చెప్పలేదండి యేసుక్రీస్తు వారి గురించి ఛాయారూపకంగా 2 విషయాలు చూసాం. ఒకటి, ఆయన ఆ మన్న ఎలా ఉంది? తెల్లగా ఉంది. తెల్లగా ఉన్న ఆ మన్న పరిశుద్ధుడైన క్రీస్తుని చూపిస్తుంది. చిన్నగా ఉన్న ఆ మన్న దేనత్వం కలిగిన తగ్గించుకున్న యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ముందే చెప్పేసాడు ఇది. అది మనం బయటకు తీస్తున్నాం. ఇప్పుడు ఛాయారూపకమైనటువంటి క్రీస్తు వారిని మనం గ్రహిస్తున్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తే నిర్గమకాండం 16 అధ్యాయం 15 వచనం 16 వచనం చూడండి. ఇశ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. మోషే ఏమంటున్నాడు? ఇదేమని అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు మోషే ఏమంటున్నాడు? ఇది యెహోవా మీకు ఇచ్చిన ఆహారం, తినటానికి యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, అంటే ఈ ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఎవరిచ్చారండి ఇది? మన్నా ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఖరీదు ఏమైనా ఉందా? డబ్బులుగా? ఉచితం.
అంటే మన్నా వారికి దేవుడు ఎలా ఇచ్చాడంటే ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా. ఇవాళ యేసుక్రీస్తునందు రక్షణ మనకి డబ్బులు పెట్టుకుంటూ వస్తుందా, ఉచితంగా వస్తుందా? మనం ఎలా రక్షించబడ్డాం? మనం ఏదైనా క్రియలు చేసి రక్షించబడ్డామా? మనం రక్షించబడ్డానికి ఏదైనా అమౌంట్ పెట్టుబడి పెట్టామా? మీరు ఎలా రక్షించబడ్డారు? ఉచితంగా. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. ఇది ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇది క్రియల వల్ల కలిగింది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని చెప్పాడు. చూడండి, మీరు ఉచితంగాన కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 16:30 చూడండి. ఇక్కడ ఎవరు మాట్లాడతారని అంటే జైలు అధికారి మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? నేనేమి చేయవలను? అందుకు పౌలు గారు ఏమన్నాడు చూడండి, 31వ వచనంలో. 31వ వచనం. అందుకు వారు ప్రభువును యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుడి వాక్యము బోధించిరి. ఏమంటే వాళ్ళు అడిగారు, మేమేం చేయాలని అడిగారు. అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలన్నారు. అన్న పౌలు గారు అన్నాడు, ₹1,00,000 కట్టండి అన్నాడా? లేకపోతే ఏదన్నా క్రియలు చేయండి అన్నాడా? లేకపోతే ఏదో దాన ధర్మాలు చేసి రమ్మన్నాడా? పుణ్య కార్యక్రమాలు చేసి రమ్మన్నాడా? పుణ్యక్షేత్రాలు దర్శించమన్నాడా? మరి ఏమన్నాడు? రక్షణ ఫ్రీ, ఉచితం. అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేల్ ప్రజలకు మన్నా ఉచితంగా ఇచ్చాడు, డబ్బులు కట్టించుకున్నాడా? ఉచితంగా ఇచ్చాడు. మీరు గమనించండి, లోకలు ఎవరు కూడా నశించిపోకూడదని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని బహుమతిగా ఇచ్చాడు. ఉచితంగా. అక్కడ ఉచితంగా ఇవ్వబడిన మన్నా ఏం బోధిస్తుంది? యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడిచ్చే రక్షణ కూడా ఉచితమే. అదే దానికి పెట్టుబడి పెట్టక్కర్లా. నువ్వు నీతిమంతుడు రావటానికి నువ్వు ప్రయాణాలు చేయక్కర్లా. నువ్వు నీతిమంతుడు రావటానికి పెట్టుబడులు పెట్టక్కర్లా, కిరీటాలు ఇవ్వక్కర్లా. పెట్టుబడి అలాంటి పెట్టుబడులు ఏమి దేవుడు మన నుంచి ఆశించాడా దేవుడు? ఆశించలా. అక్కడ అరణ్య ప్రయాణంలో కూడా ఆ మన్నాన్ని ఇచ్చినందుకు దేవుడు వారి నుంచి కూడా ఏమీ ఆశించలే. మీరు చాలా విలువైన సంగతులు అండి ఇవి. బహుమతి సంపాదించేది కాదు, దేవుడు మనిషికి ఇచ్చేది. అందుకే యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను బహుమతికి ఇచ్చాడంట, బహుమానంగా ఇచ్చాడంట. బహుమానం అనేది ఉచితంగా ఇచ్చేది, డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? రక్షణ ఉచితం. అది ఎవరి ద్వారా వచ్చేది? యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే రక్షణ ఉచితం. పాత నిబంధనలో మన్నా ఉచితం. ఏం చెబుదాం దేవునికి ఇప్పుడు? స్తోత్రాలు చెబుదాం, అంతేనా? చెప్పసఖ్యము కానీ ఆయన క్రియలను బట్టి ఆయనకి స్తోత్రములు. భక్తులు అందుకే చెప్పారండి, భక్తులు ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నారు, ఆయన గణపరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఉచిత రక్షణ మనం పొందుకుంటున్నామని చెప్పారు. దేవుని వరం ఎవరు? యేసుక్రీస్తు. ఈయన మన్నా వలె మనకు ఉచితంగా లభిస్తాడు, మనకి లభించాడు. ఎవరైనా కావాలనుకుంటే వారికి ఉచితంగా లభిస్తాడు. ఎన్ని విషయాలు చూసాం? 1, మన్నా అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజల కొరకు కురిపించగా అది ఎలా కనపడింది? తెల్లగా కనపడింది. 2, చిన్నగా కనపడింది. 3, ఉచితంగా వారికి ఇవ్వబడింది. చాలా విషయాలు ఉన్నాయి. అంటే పాత నిబంధనలోనే యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి వాస్తవాలు ఎంత చక్కగా రాయించాడు చూడండి దేవుడు. మనం పైపైన చదువుకెళ్తే సంగతులు అర్థమవుతాయా? బైబిల్ పైపైన చదివేవాడికి లోన భావాలు అర్థం కావు. అక్షరం చంపుతుందండి, ఆత్మ జీవింపజేస్తుంది. పైపైన చదువుకోలేని వెళ్తే సత్యాలు మనం గ్రహించలేం. భావాలు అర్థం చేసుకుంటేనే సత్యాన్ని గ్రహించగలుగుతాం, వాస్తవాలు అంగీకరించగలుగుతాం. చాలామంది పై అక్షరాలు చదివి సంగతిని గ్రహించలేని స్థితిలో ఈ రోజుల్లో ఉన్నారు, సత్య సంబంధం అని చెప్పుకొని. యేసుక్రీస్తు వారి గొప్పతనం ఇంకా అంటే నేను చాలా మంచి విషయాలు
ఎదరికి పెట్టాను. ఎందుకంటే ఆఖరిలో వస్తే అది సరైన కన్క్లూజన్ ఇవ్వటానికి ఉండదని చెప్పి నేను ఆపాను. మరలా దేవుని చిత్తమైతే వచ్చే వారం దాని గురించి మనం ఆలోచించేద్దాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ఛాయారూపకంగా మన్నాలో యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి సువార్తని అందించినట్టు మనకు కనబడుతుంది. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండం 16 అధ్యాయము 13, 14. కాగా సాయంకాలమున ఏమండి పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచి వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఏమండి ఇలా పాలెం చుట్టూ పడ్డాయా? ఎక్కడో పడితే వీళ్ళు పాలెంలోంచి అక్కడికి వెళ్ళారా? ఇప్పుడు ఉదాహరణకి గొరకలు వచ్చి పడ్డాయనుకోండి, ఇక్కడ చుట్టూ ఇదివరకు మనకు వర్షం పడితే చుట్టూ ఏమొచ్చేసి పెద్ద పెద్ద గొరకలు వచ్చేసేయండి, ఒకటి పావు కేజీ ఉన్నట్టుండి. ఎక్కడి నుంచి వచ్చి తెలిసింది కాదు, మొత్తం చుట్టూ గొరకలే మన చర్చి చుట్టూ. చాలామంది గాలాలు పట్టుకుని వచ్చి కాసుకుంటున్నారు ఇక్కడ. ఎక్కడ? ఆ కాలువలో. మనం వెళ్ళి గాలం పట్టుకుని వెళ్ళి వల పట్టుకుని వెళ్ళి పట్టుకుంటులా. మన చుట్టూ ఏం పడుతున్నాయి? మీకు ఏమర్థమవుతుంది? మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామా ఆహారమే మన దగ్గరికి వస్తుందా? మీరు అర్థం చేసుకోండి. అంటే నేను ఏమంటున్నానంటే అక్కడ పాలెం చుట్టూ పడ్డదని అంటే మన్న ఏరుకుని తెచ్చుకునేది కాదు. మన్న అందరికీ మీ కళ్ళ ఎదుటే, మీ కళ్ళ ముందే అందుబాటులో ఉంది. ఎక్కడికో దూర ప్రాంతం వెళ్ళి ఏదో నదిలో ములిగితో వచ్చేది కాదు ఇది. అదే మన దగ్గరికి వస్తుంది. అర్థమవలేదా? ఎక్కడికో వెళ్ళి ముందు రికమెండేషన్లు చేయించుకుని ఆ సీట్లు మన పేర్లు రాయించుకుని ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత రాయించుకుని ఇచ్చే దర్శనం కాదు ఇది. నువ్వు తలుపు తెరిస్తేనే కనబడుతున్నాడు అలా దర్శనం ఇచ్చి. అక్కడ మన దర్శనం కోసం పరిగెత్తుకుని వెళ్ళాలి, లైన్లో నుంచోవాలి. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. అది కూడా రికమెండేషన్ ఉంటే. మా దేవుడు రిచ్ అంటారేమో, ఎందుకు వచ్చిందిలే. మీరేం కోరుకుంటారు? రాజకీయంగా ఏం కోరుకుంటారు? నాయకుడు ప్రజలు ఉండాలని కోరుకుంటాడా? మనిషి నాయకుడి చుట్టూ ప్రజలు తిరగాలని కోరుకుంటారు? మీరు చెప్పండి. నాయకుడే ప్రజల్లో ఉండాలి. పరిపాలనకు వచ్చేటప్పుడు ఎలాంటివి కోరుకుంటావు? ఆధ్యాత్మికతకు వచ్చేటప్పటికి నువ్వు అక్కడ పరిగెత్తుకు వెళ్తావు. నీకు అజ్ఞానం, నువ్వు అజ్ఞానివి. ఆయన ఒక నాయకుని కలాలని అంటే రికమెండేషన్లో ఆయన మన ఓటు మీద గెలిచినాడు, రికమెండేషన్లు అవి చేసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా సిరాగ్గా ఉంటుంది కదా. మీకు అర్థం అవట్లేదా? ఆయన మన దగ్గరికి వచ్చి తలుపుతే అవసరం ఏంటమ్మా అన్నాడు ఇంకో, అయ్యి బాబు నా జీవితాంతకాలం నేను బతుకున్నంతకాలం నా ఓటు మీకే అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు నీ ఇంటికి రాకూడదు, మనమే దేవుడి దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నీది క్యాస్ట్ ఏంటి, నీ కులం ఏంటి అంటే కులానికి ఒక దేవుడికి కూడా క్యాస్ట్ ఫీలింగు. కానీ ఈ దేవుడికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఏర్పాట్లు చేయడు ఈయనే మన దగ్గరికి వస్తాడు. మన్న అదే చెప్తుంది. మన్న వాళ్ళ కళ్ళ ముందే పడింది, వాళ్ళ ఇళ్ళ మీద పడింది, వాళ్ళ డేరాల మీద పడింది, వాళ్ళ పాలన చుట్టూ నిండిపోయింది. అందరికి అందుబాటులో ఉంది. కానీ కొంతమంది దేవుళ్ళు ఈ భూమి మీద అందుబాటులో లేరు. చాలా రిచ్ వాళ్ళు. ఎందుకలా మనకి చెప్పండి? ఈ లోకల్ దేవుళ్ళని పిలబడుతున్న వరకు కూడా పెట్టుబడి పెట్టాలి. ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వాడు కూడా పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే అలాంటి దేవుళ్ళు మనకు అలాంటి పాస్టర్లు, మన పాస్టర్లు అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. ఈయన అన్నాడు నేను ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇవ్వండి అని యేసుప్రభువు వారు. అందు గురించే ఆయన అందరికి అందుబాటులో ఉన్నాడు. ఈ భూమి మీద త్రిత్వ దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? మానవాళ్ళని రక్షించడానికి ఒక సంకల్పం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? ఎలా ప్రకటింపజేసుకున్నాడో తెలుసా? మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఎంత అందుబాటులోకి వచ్చాడో చూడండి. లోకస్వార్త 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకని వారితో ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవులు విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. చూడండి, వెతక వెళ్ళడా. 8వ వచనం, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే
ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా వెదకదా 17 వచ్చును. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరం ఉండగా తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. 3 విషయాలు కనపడుతున్నాయి. 3, 4 వచనాల్లో వెదికే దేవుడు కనపడుతున్నాడు. 8వ వచనంలో గాలించే దేవుడు కనపడుతున్నాడు. 18, 19 వచనాల్లో పరిగెత్తుకుని వచ్చే దేవుడు కనపడుతున్నాడు. త్రిత్వ దేవుడు మానవాళ్ళని రక్షించడానికి ఆయనే ముందు అడిగేసినట్టు కనపడుతున్నాడు. ఆయనే మన పాలన చుట్టూ ఉన్నట్టు కనపడుతున్నాడు. ఆయనే మనల్ని ఆవరించి ఉన్నట్టు కనపడుతున్నాడు. ఇది నిజమైన దేవుని యొక్క లక్షణం. బహుళ దేవుడైనటువంటి కలిగినటువంటి లక్షణం, త్రిత్వ దేవుడైనటువంటి కలిగినటువంటి లక్షణం. అర్థమైతే దేవునికి స్తోత్రం. మన పాలన చుట్టూ ఉన్నాడంటే అర్థం ఏంటి? వీళ్ళం అక్కడికి పరిగెత్తుకెళ్తారు, ఆయన ఇక్కడికి వచ్చి మైకుల ద్వారా వినిపిస్తుంటాడు. వీళ్ళకి అర్థం అవుతుంది. అయ్యా నమ్మండి నమ్మండి నమ్మండి, భేదం ఏవులు అందరూ పాపం చేసి దేవుడికి దూరం అవుతున్నారు, నరకానికి పోతున్నారని పాటల ద్వారా చెప్పి వినపడదు, వాక్యం ద్వారా చెప్పి వినపడదు. ఎంతో దూరాలు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని 3 రోజులు 4 రోజులు అక్కడ అలసిపోయి వచ్చి ఏం సాధించారో తెలీదు. మన చుట్టూ ఉన్నాడు, మన చుట్టూనే ఉన్నాడు, మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ యేసుక్రీస్తు వారిని తక్కువగా చూశారు. ఎదురుగుండా పడ్డా కూడా దాన్ని పట్టించుకున్నట్టు ఉన్నాడు. ప్రతి మనిషి అలాగే ఉన్నారు. మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా, దేవుడే మన దగ్గరికి వచ్చారా? పరిగెత్తుకొచ్చాడు, గాలించాడు, వెతికాడు. మనం నమ్మిన దేవుడు అంత గొప్పోడు. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మన దగ్గరికి వచ్చే పిలిచే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు యేసు ప్రభు. పాలెం చుట్టూ ఏం పడుంది? నేల మీద ఈ మన్నా పడిపోయిందంట, చుట్టూ పడిందంట. ఎవరు కూడా దానికోసం కష్టపడలేకుండానే వాళ్ళ కళ్ళ ముందే పడిందంట. డొక్కులు పట్టుకుని వెళ్ళి ఏరుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. చిన్నపిల్లలు కూడా సులభంగా దాన్ని అందుకునే స్థితిలో యేసుక్రీస్తుని సమీపించడానికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మొదట మనల్ని వెదకి రక్షించాడు. ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. జక్కే గురించి మాట్లాడుతూ అంటాడు యేసుప్రభు వారు, ఏమని? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చాడు. జక్క ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళారా? యేసుప్రభు వారిని ఎత్తుక్కుంటూ జక్క వెళ్ళాడా? యేసుక్రీస్తే జక్క ఇంటికి వెళ్ళాడు. నేను నీ ఇంట వాళ్ళు ఉండాల్సి ఉంది. అబ్బా, ఇలాంటి దేవుని కలిగి ఉన్నామండి మనం. కానీ కొంతమంది కలిగి ఉన్న దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు? బాగా రిచ్చాళ్ళు. ఆయన ఆ దేవుళ్ళు కలాలంటే ఏం చేయాలి? వీళ్ళని అడగాలి. ఎవరిని? కార్యకర్తలను అడగాలి. ఏమన్నా కూర్చోండి, నాకే దిక్కులేదండి. ఇంకొక ఆయన అడగాలి. అక్కడ మొత్తం మీద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు అక్కడ ఫోన్ చేశాను, సీట్లు లేవండి. ఎవరిని కలవటానికి? ఈయన కలవటానికే 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాం. మళ్ళీ ఆయన ఎప్పుడు కలుగుతాం? ఆయన కలవటానికి పడే పాటలు ఇవి. కానీ క్రీస్తు ప్రభు నీ గుమ్మం తడుతున్నాడు, నీ హృదయమైన తలుపు తడుతున్నాడు. ఎప్పుడు కూడా అంత అందుబాటులో ఉంది ఆయన రక్షణ మనకి. ఎందుకంటే ఆయన అంత ప్రేమమయుడు. పాత నిబంధనలోని దేవుడు ఏం చెప్పాడు? మన్నా ద్వారా సువార్త, ఒక పెద్ద సువార్త, మనం ఊహించినంత గొప్ప సువార్త యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించబడింది ఛాయారూపకంగా. మళ్ళీ అడుగుతున్నాను, ఒక మాట ముగించుకుందాం. 4 విషయాలు చెప్పుకున్నాం ఈరోజు. మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి, ఆలోచన చేద్దాం. 1, ఆ మన్నా ఎలా ఉంది? తెల్లగా ఉంది. ఎలా ఛాయగా కనపడుతుంది యేసుప్రభు వారికి? పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుప్రభు వారు అని చూపిస్తుంది. 2, సన్నని కణములు, అంటే కంటికి ఇంపుగా కనపడ్డాయి. ఆయన వడ్రంగి వాడిగా దీనత్వం కలిగి తగ్గించుకుని ఉండడానికి ఇల్లు లేని, చనిపోతే సమాధి చేయడానికి కూడా స్థలం లేనట్టుగా, తలవాల్చుకోవడానికి స్థలం లేనివాడిగా తక్కువగానే కనపడ్డాడు. కానీ ఆయన కేవలం నీ కొరకు నా కొరకు ఆ స్థాయిలోకి దిగొచ్చారు. తర్వాత 3, ఉచితంగా అనుగ్రహించబడుతున్నాడు. ఆయన్ని మనం పొందుకోవాలని అంటే డబ్బు ఏమి పెట్టుబడి పెట్టక్కర్లా. ఆయన ఇచ్చే రక్షణ ఉచితం. పరలోకం నుంచి మన్నా ఉచితంగానే కురిపించాడు. ఆఖరిగా
ఈరోజు ఆఖరిగా ఆయన మన పాలెం చుట్టూ మన్న పడున్నట్టు ఆయన మన చుట్టూనే ఆవరించున్నాడు. రక్షణ పొందుకోవాలని అనుకుంటే ఆయన కోసం నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా. ఆయనే ప్రతిరోజు ప్రతి క్షణం టెలివిజన్ల ద్వారా, మొబైల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, స్వార్థల ద్వారా, కరపత్రికల ద్వారా అందరికి అందుబాటులో ఉన్నాడు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరికి అందుబాటులో ఉన్నాడు ఆయన. పొందుకుంటే నువ్వు భాగ్యవంతుడివి, పొందుకోకపోతే మన్న వాళ్ళు పోగొట్టుకుని అరణ్యంలో రాలిపేరు చూసారా, అలా ఉంటుంది. దేవుడు ఆ రోజు అడుగుతాడు, నేను ఉచితంగా ఇచ్చాను కదా, నీ కళ్ళ ముందే పంపించాను కదా అంటాడు. అప్పుడు తెలుస్తుంది మన్న యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉందా, అనుమానంగా ఉందా? కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు నిజస్వరూపం అయితే, పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఛాయగా ఉన్నాడు. ఛాయ కంటే నిజం గొప్పది. అందుకే ఛాయగా ఉన్న మన్న వారికి జీవాన్ని ఇవ్వాల. ఆ మన్న తిన్న కూడా వాళ్ళు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు అయినటువంటి నిజస్వరూపం అనేటటువంటి మన్న ఆయన తిన్నా చనిపోం, నిత్యము బ్రతిగా ఉంటాం. పరలోకం నుంచి కురిపించబడిన మన్నా యేసుక్రీస్తు. అర్థమైందా? అర్థం చేసుకుంటారా? మరొకసారి యూట్యూబ్లో చూడండి, అనేకులకు షేర్ చేసి ఈ స్వార్థని అందరికి వినిపింపచేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం.